స్తోత్రం. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలు మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన ఆశను తీర్చగలిగిన ఏకైక గొప్ప దేవుడు ఆయనే. హల్లెలూయా. ఆయన మన ఆశను తీర్చగలిగిన వాడు. ఈ లోకములో ఎవరు కూడా లేరు. దేవుడే వాక్యాన్ని సమృద్ధిగా మన జీవితంలో స్థిరపరిచి బలపరిచి నిలవబెట్టగలిగిన గొప్ప ఏకైక గొప్ప దేవుడే ఉన్నాడు. ఈ క్రిస్మస్ శుభ సందర్భాన ఈ కేరల్స్ ముగింపు ఇది. 10 గంటల ముగిద్దాం అనుకున్నాం. 10 పోయింది, 11 పోయింది, 12 పోయింది ప్రియులారా. ఇట్లా డేట్స్ దాటిపోతున్నాయి. ఇప్పుడు 19వ తారీఖులో ఉన్నాం ప్రియులారా. మనం 18 అయిపోయి 19వ తారీఖులో ఉన్నాం. గుడ్ మార్నింగ్ ఇది. గుడ్ మార్నింగ్ ఈవినింగ్ నుంచి. అంటే దేవుని యొక్క పని అలసట ఉంటుంది, తీరిక ఉండదు. కానీ దీనిలో ఉన్న సంతోషం మరి ఎక్కడ కూడా చెప్పాలి ఉండదు. కారణం ఏంటంటే వాక్యం ఏముంటుంది? నీ యందు భయభక్తులు గలవారులారా నన్ను చూసి సంతోషించుదురుగాక అని రాయబడింది. దేవుని ఎరిగిన కుటుంబాల్లో కాబట్టి ఈ కుటుంబాల్లో దేవుని యొక్క సేవకుల ద్వారా ఈరోజు చాలామంది క్యారల్స్ చేస్తున్నారు. నాకు తెలిసిన కొంతమంది పాస్టర్స్ ఒక్కరోజు వచ్చి క్యాండిల్ అంటించిన మాత్రాన ముట్టించిన మాత్రాన అది రాదు. ఏమి రావాలంటే, ఏ వెలుగు మనం చూడాలంటే మన హృదయంలో చీకటిని పారదొలిగిన శక్తి కలిగిన యేసు నామం యొక్క వెలుగు రావాలి. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. నిన్న మన దగ్గరకు వచ్చి నేను క్యాండిల్ తీసుకొని నేను అనుకున్నాడు పుట్టినరోజు అనుకున్నా. ఏందన్నా ఇన్ని తెచ్చావంటే మీకు అమ్ముదామని వచ్చి, నాకు అవసరం లేదు నాన్న, నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళి ఈ పద్ధతి పెడితే మా చుట్టూ పెడతారు. నాకు మొత్తంగా నేనే ఉండాల్సి వచ్చింది. క్యాండిల్ ఆగుతావాల్సి వచ్చింది. వద్దు తీసుకెళ్ళిపో బాబు అని తీసుకొని వెళ్ళాడు. అసలు ఎక్కడ సిస్టమ్ తెలియదు. ఇంకొకడు చెప్పాడు ప్రియులారా, ఇంకొక సిస్టమ్ చెప్పాడు. ఇంకొకడు ఎగ్లాస్పూర్లో స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇదేంటిది టైం ఎంత అయింది? 19 అర్ధరాత్రి ఏంటిది 1 గంట అయింది కదా. ఈ 12 నుంచి 1 గంట వరకు ఊర్లో ఉన్న కట్టెలన్నీ తెస్తారంట. కట్టెలన్నీ కొట్టేసి ఇంచుమించు ఒక పెద్ద ట్రాక్టర్ అంత కట్టెలు ఏరి పెడతారంట యూత్ పిల్లలు. ఆయన ఏంటిది మంటగా ప్రార్థన చేస్తాడు. దేనికి అసలు ఉందా ఏడన్నా? మంటగా ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన చేసిన తర్వాత ఏమైపోద్ది? ఈ సంఘ బిడ్డలందరినీ కూడా ఉంటారు, దగ్గర 70-80 మంది సంఘ బిడ్డలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ మంట ఆరిపోయేంత వరకు తిరుగుతూ కోరిక ఏమంటారు? కోరుకోవటం అండి. ఎక్కడ? మంట చుట్టూ. మంట సాయంత్రం ఉదయం 6-7 గంటలకు ఏమవుద్ది చెప్పరే, చల్లబడుద్ది. పడకపోతే ఏం చేస్తారు? అది మంట లేచి వాళ్ళని ఊరి మీద పడుతుందని చల్లబడుతారు, నీళ్ళు పోతారు. మన కోరిక ఎక్కడ? వాక్యం ఏమంటుంది? నీ వాక్యము చేత భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించెదరని రాయబడింది. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ క్రిస్మస్ సందర్భంగా చాలా 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 ఆటంకపరుస్తున్నారు ప్రియులారా. మనం ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఏ రోజు కూడా మనం లేము. ఉన్న కొద్ది మంది కూడా ఏ ఇంటికి వెళ్ళినా వారు ఇచ్చిన దాన్ని వారు చేసేదాన్ని మీరు ఇది చేయండి, మీరు ఇది చేయకూడదని ఏ రోజు కూడా మనం అలా మాట్లాడుకోలేదు. ఏదైనా అందరూ కలిసి సమిష్టిగా కొద్ది నిమిషాలు ఏ సందర్భంలో అయినప్పుడు ప్రియులారా, అది జిలేబీ పెట్టినా, మసి పెట్టినా, మట్టి పెట్టినా, ఏది పెట్టినా మనమందరం కూడా కలుసుకొని వెళ్ళిపోతున్నాం ప్రియులారా. ఇక్కడ అధికారం ఎవరికి లేదు. ఎవరికి ఉందంట? నీ వాక్యము నాలో ఉన్నప్పుడు నా ఆశ తీర్చేది నీవే. హల్లెలూయా. ఈ రాత్రి మరి సరిత కుటుంబాన్ని బట్టి, అలాగనే మరి అచ్చును బట్టి, అలాగే పక్కన తమ్ముడు, దూరం ఉన్న మరొక తమ్ముడిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం ప్రియులారా. ఇక్కడ ఎంతో ప్రార్థన, ఎంతో వాక్యము, ఈ పరిచర్య జరిగిన ఈ స్థలాల్లో దేవుని యొక్క కృప ద్వారా ఈ 2025వ సంవత్సరం అలాగే చివరి గడియల్లో దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. వారిని అలాగే బిడ్డని దేవుడు నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా చూడండి, అది ఒక ట్రాక్టర్ మంట పెడితే ఏదైనా దురాత్మ పట్టిందనుకో, అది ఆ నెలలో ఆ మంటలో పడితే ఏంటి పరిస్థితి? కాలి బూడిదైపోద్ది. ట్రాక్టర్ కట్టాలంటే మాటలా. ఈ రాత్రి జరుగుతుంది ప్రియుల, ఈ రాత్రి జరుగుతుంది ఆ కార్యక్రమం. అది తిరుగుతూ దురాత్మ శక్తి ఎవరన్నా ఆవరించింది అనుకో,
ఏదైనా అపవాది ఏదైనా ఇబ్బంది పెట్టిందనుకో, లేదంటే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందనుకో, ఏదైనా సమస్యలు పడిపోయారనుకో, ఇటు పడబోయి అడ్డుపడ్డారనుకో, మనిషిని కూడా గుర్తుపట్టలేదు. దేవుని పని చేస్తే వాక్యం పైన మనం ఆశ పెట్టుకుని ఉండాలి. ఏమంటారు దీన్ని భౌతికమైన వాటిపైన మనం ఆశపడకూడదు ప్రియులారా. భౌతికమైన వాటిపైన మన మనసు నిమగ్నం చేయకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది ప్రియులారా. అలాగా కాకుండా ప్రారంభం నుంచి ఎక్కడ పెద్దపేట స్వర్ణాల ఇంటి దగ్గర నుంచి ప్రియులారా, ఆమె కదా భయంకరమైన జ్వరం. అసలు ఆమె అన్న కొద్దిగా లేటుగా రండి అని మాట్లాడింది. ఎందుకంటే ఆమె మంచిర్యాల వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చూపించుకొని చాలా త్వరగా ఇంటికి వచ్చింది ప్రియులారా. ఎందుకంటే అన్నకు మాట ఇచ్చాను, ఆయన వస్తాడు, సంఘాన్ని తీసుకొని వస్తాడని. ఆమె బలహీనమైన పరిస్థితుల నుండి కూడా ఆమె అలా మాట్లాడింది. రేపు 22వ తారీఖు సోమవారము, రేపు వచ్చే సోమవారం వాళ్ళ ఇంట్లో ఆ వర్షినికి ఏమంటారు పాపకి 21వ సంవత్సరం 21వ రోజు కార్యక్రమం ఉంది ప్రియులారా. మరి అందరిని కూడా సంఘాన్ని ఆహ్వానించింది. దేవునికి స్తోత్రం ప్రియులారా. బలహీనమైన పరిస్థితుల్లో కూడా దేవుడు బలపరిచాడు. అలాగనే మరి సరితో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి యాక్షన్ సాంగ్ చేస్తున్నాం. కిషను అలాగే వసంత నేను ఇటు తిరిగి ఉన్నాం. వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు పడ్డారు నాకు తెలియదు. నేనేమనుకున్నాను కూర్చున్నారేమో అనుకున్నా. కిషన్ మేము ఇటు తిరిగి ఉన్నాం, వీళ్ళు కూర్చుంటే పాట సరిగ్గా ఎక్కలేదని చూసి నేను పాటను సెట్ చేసుకుంటున్నా ప్రియులారా. చూసారా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం మరి ఎక్కడ కూడా ఉండదు ప్రియులారా. అయ్యా, ఈ సంవత్సరం ఈ ముగింపులో నీవు నాతో మాట్లాడు. ఇప్పుడు నీవు మాట్లాడితే 2026 నూతన సంవత్సరంలో నూతన శక్తిని చేసుకుందాం. మనమందరం కూడా చివరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన అయినా మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడివి, కనికరము గల దేవుడివి నా తండ్రి. నైనా యొక్క రాత్రికాల సమయంలో ప్రభా నా తండ్రి క్యారల్స్ ముగింపు ప్రభా కుటుంబంలో మేము ఉన్నాము నైనా. అలాగే ప్రభా భాగ్యము గారిని బట్టి, అలాగే ప్రభా వారికి ఇచ్చిన కుమార్తెలను బట్టి, వారికి ఇచ్చిన కుమారులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన భార్యలను, వారికి ఇచ్చిన కుమారులను బట్టి కూడా మీకు వందనాలు. వారి కుటుంబాలు మీరు కట్టినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మీ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడివి. అవునయ్య, నీ వాక్యం అంటుంది 119 దావీదు కీర్తన 74లో రాయబడిన మాట, నీ వాక్యము ఇదిగో నా జీవితంలో ఆశ పెట్టుకుని ఉన్నాను. నా ఆశ నీవే, వాక్యం అనగా నీవై ఉన్న దేవుడివి. ఈ క్రిస్మస్ శుభ సందర్భాన మా జీవితంలో వెలుగుమయమై ఉన్న దేవుడు ప్రభా. ఈ కరెంట్ లైట్లు కొద్ది దినాలుంటి తర్వాత లేకపోవచ్చు, కానీ నీవు ఎల్లకాలం చేయగలిగిన దేవుడివి, వెలిగించగలిగిన దేవుడు అయి ఉన్నావు. అవును ప్రభా, నువ్వు వెలిగించిన దీపాన్ని ఈ లోకంలో ఏ మనుషుడు కూడా ఆర్పలేరని నీ వాక్యం సెలవిస్తుంది. అందుని బట్టి స్తుతిస్తున్నాం. దీవెనకరంగా చేయండి. బిడ్డలు చేయించిన పనులు తోడుగున్నాండి. నీ కుమార్తె స్టడీస్లో మీరు తోడుగున్నాండి. కాలేజ్ ఫీజుకి, రాకపోకల్లో, బస్ ఫీజులకు కావలసిన మంచి జ్ఞానాన్ని సమృద్ధిగా మీరు దయచేయమని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. చేరువచ్చి నీ బిడ్డలందరూ కలిసిపోయారయ్యా. వారి పరిస్థితులన్నింటిలో కూడా మీరు సరి చేయండి. షుగర్లున్నా, బీపీలున్నా, ఏ పరిస్థితులున్నా, ఏ ఆటంకాలున్నా ఏ సునామను దూరపరచమడుగుతున్నాను. నీవే బాగు చేసి సహాయం చేయగలిగిన దేవుడు అని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తుండగా మరలా తిరిగినైనా వారి గృహాలకి ప్రభా తిరిగి వెళుతుండగా మీరే నీ భద్రతను దయచేయండి. వాళ్ళు పడుకున్నప్పుడు మంచి నిద్రను దయచేయండి. నీ కృపాన్ని భద్రతను దయచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మేడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములను క్షమించండి. శోధన లేక కీడు తప్పించండి. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు చేరి వచ్చిన కుటుంబాలకు, అలాగనే నాయన మమ్మల్ని చేర్చుకొని అతిథిమిచ్చిన కుటుంబానికి సదాకాలము తోడేండి నడిపించును గాక. శివ రక్తమే సాతాను క్రీస్తునామమున ప్రవేశ రక్తమే. ఆమేన్. అందరికీ